हाय फ्रेंड्स अंदर की नमस्ते నేను మాన్కోట ప్రసాద్ మాన్కోట వ్లాగ్స్ కి వెల్కమ్। అట్టకొస్తాను లచ్చి పోయినట్టు గుంజు కొడుతుంది పట్ట పట్టకొచ్చింది మళ్ళీ తలకొస్తాను గార్పం గారుతుంది చెల్ల పుడతా కదా అయ్యా గార్పం చెప్పండి చెల్ల పుడతా ఎట్లా తమ్ముడా చెల్ల తమ్ముడా చెప్పు మొన్న ఒక అంటాడు వచ్చిన చెల్లకులో తమ్ముడు అంటాడు బాబు రావు రావు ఇగో ఇప్పుడే జస్ట్ మా ఊళ్ళే చేపలు పడుతున్నారు। 2 కిలోల గ్యాస్ కట్ తీసుకున్నా నేను। కొద్దిగా లాంగ్ పోతే కనిపిస్తుందేమో చేప। ఎస్ ఇది ఈ వ్లాగ్ అంతా కంప్లీట్గా నేను నా ఫోను శాంసంగ్ గెలాక్సీ S21+ ఫోన్తో చేస్తున్నా। మంచి చేప ఇచ్చిల్లు నాకు, డబ్బులకే, ఫ్రీగా ఏం కాదు। ఈ వ్లాగ్లో మా ఊర్లో కూడా మా ఫ్యామిలీని, చాలామందిని, ఫ్రెండ్స్ని, ఊరిని, మా ఊరిని మొత్తం మీకు పరిచయం చేస్తా। ఇగో ఈయన మా బాబాయ్, హాయ్ చెప్పు, హాయ్ అనే, ఎవరు లేరు అక్కడ హాయ్ అను। హాయ్, ఈయన మా బాబాయ్, తాళ్ళు ఎక్కేస్తున్నాడు కట్ట మీద। ఈయన కూడా ఎన్ని కిలోలు తీసుకున్నావు చేపలు? 2 ఇగో ఇగో ఈయన కూడా మా బాబాయ్, ఇగో ఈయన మా బాబాయ్, వీడు మా తమ్ముడు। మీరు ఎన్ని కిలోలు తీసుకున్నారా చేపలు? 2 కిలోలు తీసుకున్నాం। వీళ్ళు 2 కిలోలు, మేము 2 కిలోలు, వాళ్ళు 2 కిలోలు। ఇవాళ ఊరంతా నీసు కౌసు వ్యవస్థరా నాయన। ఇప్పుడైతే ఇంతసేపు చేపలు కడిగినాం, మా అమ్మ చేపల కూర వండుతుంది। ఇది మా ఇల్లు, నేనే వేసుకున్నామ్మా జుట్టు। నువ్వు చేపలు కడుగుతున్నావు ఎందుకని? ఎందుకు బాలే? మా అమ్మని పరిచయం చేస్తా। ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయడానికి ఇప్పుడు కేసంద్రం పోవాలి। ఒక్కసారి హాయ్ చెప్పమ్మా। అందరు మంచిగున్నారా? అందరు మంచిగా ఉన్నారా? నీ పేరేం పేరు? మా అమ్మ ఇప్పుడు అంటే కామన్గా ఊర్లల్లో ఎట్లుంటుందంటే, మన ఇంటి చుట్టూ మన చుట్టాలు ఉంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం ఊరికి వస్తే అన్నం తినడానికి పిలుస్తుంటారు అనమాట। వాళ్ళు మనల్ని పిలవడం, మేము వాళ్ళని పిలవడం, ఇట్లా జరుగుతుంటుంది। ఇప్పుడు మా చిన్నమ్మ తినడానికి రమ్మన్నది నన్ను, మా ఆవిడను। ఇగో మా ఆవిడ, అది మా పెద్ద మూలిల్లు, ఇది మా చిన్న మూలిల్లు, ఇది మా ఇల్లు, ఇదేమో మా చిన్న మూలిల్లు, ఇదేమో మా పెద్ద మూలిల్లు, నా కారు। ఇగో వీళ్ళు మా చెల్లె బిడ్డలు। నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరు? మీరిద్దరు అక్క చెల్లెలా? అయ్యేది నోట్లది వద్దు। చికెన్ విత్ బగారా,
పచ్చి పులుసు మూత తీయే పచ్చి పులుసు. గిరాక్ ఫోన్లో మాట్లాడగలరా? చెప్పు. పెట్టుకో తిను. ఎవరు నువ్వు పెట్టుకుంటా? బాగుంది. చేపల ఫ్రై చికెన్ ఫ్రై చేసింది మా సర్పక్క. అంటే మా చిన్నమ్మ మేము అక్క అని పిలుతాం. సరూప మా చిన్నమ్మ పేరు, మేము సర్పక్క అని పిలుతాం అనమాట. ఏమే మా చిన్నమ్మ. అయి చెప్పు హాయ్ అను. ఎవరు లేరు సాయి. రోజు ఒక 200-300 అమ్ముతావా? ఈ రోజుల్లో దీనికి గిరాకీ ఉందంటావా? నేను రోడ్డు పోయి ఇటు తిరుగుతారు కాయపోతాయి. అంతేనా? తీసిన ఫోటో తాగుతావా? చేంజ్ లేదు. 3 ఇంకొకటా? ఫ్రెండ్స్ పొద్దున కేసంద్రం పోయి ఊటేసుకొని వచ్చి ఆ నుంచి బయ్యారం వచ్చినాం. ఇది బయ్యారం మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. చాలా కనిపిస్తుంటుంది. ఇప్పుడే ఈ తాత దగ్గర గోలీ సోడా తాగినాం. ఈ నుంచి మళ్ళీ బయలుదేరి మహబూబాద్ వెళ్ళాలి. ఆ నుంచి మళ్ళీ అన్నారు అంతా. వెనుగొల్ల సత్తన్న జామ చెట్టు ఎక్కి జామ పండ్లు తెంపేవు నీల గోపాల, తెంపి కిందేసేవు నీల గోపాల. అరుగుల్ల మీదున్న ముసలి వాళ్ళను హేళన చేసేవు నీల గోపాల, హేళన చేసేవు నీల గోపాల. అది ఏమి నీ బుద్ధి పాడు బుద్ధి కొడుక, బుద్ధులెవరు నేర్పేరు నీల గోపాల, బుద్ధులెవరు నేర్పేరు నీల గోపాల. ఇరుగు పొరుగోళ్లతో ఇవి ఏమి కయ్యాలు, ఇక నన్న మానురా నీల గోపాల, ఇగురంతో ఉండురా నీల గోపాల, ఇక నన్న మానురా నీల గోపాల. చాలు ఈ కళ్ళు కాడిపోతున్నాను. ఈ బ్యాచ్ని ఒక్కసారి చూడండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈతకి వెళ్తున్నా. ఇగో వీళ్ళంతా నా టీం మెంబర్ గజ ఈతగాళ్ళు అని ఫీల్ అవుతుంటారు వీళ్ళు. ఒక్కరికి కూడా నాకు కొట్టినట్టు కూడా రాదు వీళ్ళకి ఈత. సో మేము ఇప్పుడు ఎవరి బాయికి రా మనం పోయేది? గౌసా గౌస్ గానే బాయారా? కొత్త బాయారా అది? పాత బాయేనా? వాటర్ బాగుంటాయా? మంచిగా ఉంటాయా వాటర్? చెప్పండి. మంచిగా ఉంటాయి. చాలా అది బాగుంటాయి. ఏదంటదేనా? ఇగో మా పొరగాళ్ళందరూ ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు ఇప్పుడే. తెలుసు కదా ఊర్లలో ఎండాకాలం వస్తే ఐస్ క్రీమ్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇట్లా అప్పుడైతే సైకిల్ మీద వచ్చేటోళ్ళు, కాలం మారిపోయింది, బండి మీద వస్తాను ఇప్పుడు. మీకు పెట్రోల్ వెళ్తుందా తమ్మి? ఇట్లా బండి మీద తిరిగితే పెట్రోల్ వెళ్తుందా? బండి మీద తిరిగితే పెట్రోల్ ఖర్చు వెళ్తాయిగా వెళ్తే ఓకే తమ్మి. ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఈతకు పోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే
మా నాన్న అస్సలు పోనైపోయింది నన్ను ఈతకు. పోతే పోయి వచ్చిన తర్వాత కొట్టేది, దొంగతనంగా పోయి వచ్చినా. కానీ ఇప్పుడు నన్ను ఆపేటోళ్ళే లేరు. చాలా హ్యాపీగా ఈతకి వెళ్తున్నా నేను, చాలా హ్యాపీగా ఈత కొడతా. అరే ఎంతమంది డైలు ఎత్తారా? డై వేసేటోళ్ళు ఎంతమంది రా? గడ్డపారా, గుమ్మడి పండు, ఏం ఐస్ క్రీమ్ రా? నాకు ఒకటి మ్యాంగో. మావన్ సైకిల్ దొరికింది, సైకిల్ దొరికింది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. కా సైకిల్ నువ్వే తీసుకుపోయినావా? ఎటు తీసుకుపోయావు? ఎండాకాలంలో ఊర్లో ఉంటే కంపల్సరీ బాయిలలో పోయి ఈతలు కొట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అట్లనే ఇది మన సిటీలలో ఉంటే మాత్రం స్విమ్మింగ్ పూల్లో కొడుతుంటారు. అది అక్కడ ఉండే వాళ్ళకి అది ఎంజాయ్మెంట్. ఇక్కడైతే ఊర్లలో ఈత కొట్టడం అనేది మాత్రం అద్భుతమైన ఎంజాయ్మెంట్. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4 కంపల్సరీ. కళ్ళు ఇగో నా కన్ను చూడు ఎంత ఎర్రగానే. చిన్నప్పుడు కూడా ఇట్నే కొట్టేది నేను, మా నాన్న కూడా అట్నే కొట్టేది నన్ను. కాబట్టి ఇగో వీళ్ళంతా అందరం నకరాల నర్సే టీం అంతా ఇవాళ ఈతకు పోయినాం.